ఒక జిల్లా కలెక్టర్ సాధారణ అమ్మాయిలా చికెన్ కొట్టుకు వెళితే ఏమవుతుంది? ఒక ఇన్స్పెక్టర్ ఆమెపై చెయ్యి చేసుకుని జైల్లో పెడతానని బెదిరించాడు. ఆ తరువాత ఆ ఇన్స్పెక్టర్ పరిస్థితి ఏమైందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. జిల్లా కలెక్టర్ కనికా మెహ్రా చాలా సింపుల్గా పింక్ సల్వార్ సూట్ వేసుకుని చికెన్ కొనడానికి వెళ్లారు. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్ ఆదిత్యరంజన్ బైక్పై అక్కడికి వచ్చాడు. లైన్లో ఉన్న కనికను పక్కకు నెట్టి, ముందు నాకు ప్యాక్ చెయ్యి అని యజమానిని బెదిరించాడు. పాపం ఆ షాప్ యజమాని, ముందు మేడం వచ్చారు సార్ అని చెప్పడమే పాపం బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఇది చూసిన కనిక మెహ్రా, సార్ పద్ధతిగా లైన్లోకి రండి అని అడిగింది. అంతే, ఆ ఇన్స్పెక్టర్ అహంకారం తలకెక్కి, నాతోనే వాదిస్తావా అంటూ ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. డబ్బులు కూడా ఇవ్వకుండా షాపు తీయించేస్తా అని బెదిరించి వెళ్ళిపోయాడు. కాని ఆ ఇన్స్పెక్టర్కు తెలియదు, తను కొట్టింది ఈ జిల్లా కలెక్టర్ని అని. కనిక మేడం ఊరుకోలేదు. మరుసటి రోజు సీక్రెట్ కెమెరాలు పెట్టి మళ్లీ అదే షాపులో కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ మళ్లీ వచ్చాడు, మళ్లీ గొడవపడ్డాడు. కాని ఈసారి సీన్ మొత్తం రికార్డయింది. కేసు నేరుగా కోర్టుకు వెళ్ళింది. కోర్టులో ఇన్స్పెక్టర్ చాలా గర్వంగా నిలబడ్డాడు. కాని ఎప్పుడైతే కనిక మెహ్రా తన పవర్ఫుల్ డిఎం యూనిఫాంలో కోర్టులోకి వచ్చిందో, ఇన్స్పెక్టర్ గుండె ఆగినంత పనైంది. ఆ వీడియో సాక్ష్యాలు చూసిన జడ్జిగారు ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక మహిళపై చెయ్యి చేసుకున్నందుకు, అన్యాయంగా బెదిరించినందుకు ఆ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేస్తూ 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అధికారం ఉందని ఎగిరెగిరిపడేవారికి ఇదొక గట్టి గుణపాఠం. కనిక మెహ్రా చేసిన ఈ పని మీకు నచ్చితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదురు తిరగండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.